బోటి కర్రీ రెడీ అయిపోయింది. వాళ్ళనే చేసింది. సరే ఆన్ చేసేసుకొని స్టవ్. ఇది క్లీనింగ్ అయితే చాలా ప్రాసెస్ ఉంటుంది. అది కూడా నేను వీడియో రికార్డ్ చేసిన లాస్ట్ వీక్ కూడా చేస్తుండే. సో అది కూడా తొందరలో అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఏది వస్తుందో తెలీదు. ఎంత ఉంటుందో ఇది 2 kgs 3 kgs బోటి. ఇది ఫ్రై. సో ఆయిల్ ఫ్రై కంటే ఎక్కువ పడుతుంది ఎట్లయినా. అండ్ నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఫ్రై దాంట్లో ఇంకా ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్, స్పైస్. సో ఆయిల్ కొంచెం వేడి అయ్యాక నెక్స్ట్ ఇవన్నీ వేస్తారా ఇప్పుడే? ఫస్ట్ ఇవి వేస్తా, తర్వాత ఇవి అదే పోపులు ఇవన్నీ. సో అందులోకి ఆనియన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పోపులోకి అన్నీ కట్ చేసి పెట్టుకుందేమో వదిన. సో యాడ్ చేయండి. ఏది ఫస్ట్? ఆనియన్. ఆయిల్ వేడైపోయింది. అందులో ఫస్ట్ ఆనియన్, ఇది ఆల్రెడీ క్లీనింగ్ అయిపోయింది, బాయిల్ కూడా అయిపోయింది, ఉడికిపోయింది. కాకపోతే దీన్ని ఫ్రై చేసుకోవాలి కాబట్టి చాలా టైం పట్టుద్ది. సో ఆనియన్స్ మగ్గడానికి క్యాప్ పెట్టేసుకొని పెట్టింది. మగ్గిపోయినాయో ఓపెన్ చేసి, ఆనియన్స్ మగ్గిపోయినాయో ఓపెన్ చేసి చూసింది. ఇది ఏం ఆయిల్? మంచి స్మెల్ వస్తుంది. గోల్డ్ విన్నరా? గుడ్ లైఫ్ పల్లె నూనెనా? మంచి స్మెల్ వస్తుంది. ఆనియన్స్ కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి, ఓపెన్ చేసి చూసుకున్నాం. అల్లం వెల్లుల్లి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. పుదీనా, కొత్తిమీర. ఇప్పుడు ఇందులోనే కరివేపాకు, పుదీనా అండ్ కొత్తిమీర. లాస్ట్లో కూడా వేస్తారా మళ్ళీ కొత్తిమీర? నేను కూడా పోపులో వేస్తా, లాస్ట్లో వేస్తాను. నాన్ వెజ్లో, వెజ్లో కూడా వేస్తాను. సో క్యాప్ పెట్టేస్తాను. సో ఆనియన్, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ కాస్త ఫ్రై అయ్యాక కారం. సో 15 minutes అయింది. సో మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. మధ్య మధ్యలో కలుపుకోండి, లేదంటే మాడిపోతుంది కింద. కాస్త ఫ్రై అయింది, ఇంకా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు కారం, ఉప్పు. ఇది 3 kgs బోటి. సో దాని తగ్గట్టు వేస్తుంది కారం. భయపడకండి, కారం. అండ్ ఉప్పు కలిపిన కారం అది.
పెట్టేసుకొని కాసేపు మగ్గనిద్దాం. సో ఇప్పుడు ఇది అల్యూమినియం కడాయి కాబట్టి ఇది ఇందులో ముద్ద ముద్ద అవుతుంది, క్రిస్పీ అవ్వదు. అందుకని చెప్పేసి ఆయన క్వాంటిటీ కూడా ఫుల్ ఉన్నప్పుడు క్రిస్పీ అవ్వదు. అందుకని చెప్పి చేయండి. ఇందులో ఈ నాన్ స్టిక్లో రెండిట్లో షిఫ్ట్ చేసేస్తుంది. సో అట్లయితే మంచిగా క్రిస్పీ అవుతుంది నాన్ స్టిక్లో అని. మీ దగ్గర పెద్ద నాన్ స్టిక్ ఉంటే మీరు డైరెక్ట్ అందులో కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే ఫ్రీగా ఉంటే మంచిగా అవుతుంది. ఎక్కువ క్వాంటిటీ ఒకటే దాంట్లో వేస్తే అంత క్రిస్పీ అవ్వదు. ఇప్పుడు ఈ రెండిట్లో షిఫ్ట్ చేసేసుకోవచ్చు. ఇందులో కొంచెం ఆయిల్ వేసి లైట్గా 1 స్పూన్. కానీ ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్, వండడానికి, క్లీన్ చేయడానికి కదా, చాలా ఓపిక ఉండాలి చేయాలంటే. షిఫ్ట్ చేసేసుకున్నాం. సేమ్ అంతా, కాకపోతే కాసేపు అయ్యాక మళ్ళీ చూద్దాం. చూడండి మంచిగా క్రిస్పీ అయిపోయింది. పట్టని తప్పుడు కూడా వస్తుంది. ఇలా క్రిస్పీ అయితే బాగుంటుంది బోటికి. ఇందులో మేము అన్నం వేసుకొని మంచిగా కలుపుకొని తింటాం. ఏమి ఉంటుంది. అయిపోయింది, మంచిగా క్రిస్పీగా అయింది. ఇందులో ధనియాల పొడి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి అండ్ గరం మసాలా లైట్గా టేస్ట్ కోసం. స్మెల్ వస్తుంది. ఇందులో కొంతమంది నలుపు కూడా యాడ్ చేస్తారు కదా ఇందులోనే. సో లాస్ట్లో పచ్చిమిర్చి, కరివేపాకు అండ్ కొత్తిమీర. మంచిగా కలుపుకొని ఆల్రెడీ ఫస్ట్ ఇంకొక 5 minutes అయితే అయిపోతుంది. క్లోజ్ అయిపోయింది. బోటి పట్టు సౌండ్ వస్తుంది. అట్లా వస్తే మంచి క్రిస్పీ అవుతున్నట్టు అనమాట. మీరు ముక్కలన్నీ కింద పడేస్తారు. ఓకే అయిపోయింది. లాస్ట్ స్టవ్ ఆఫ్. మీ బోటి కర్రీ రెడీ అయిపోయింది. ఆర్డర్ చేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.